మనం పార్లమెంటు మరియు రాష్ట్రాల శాసనసభల సమావేశాలను టీవీలలో చూస్తుంటాం, పేపర్లలో చదువుతుంటాం. వాటిల్లో తరచుగా కొన్ని పదాలు మనకు తారసపడుతుంటాయి. వాటి అర్థాలు చాలా మందికి పూర్తిగా తెలియదు. అవేంటో మన వీడియోలో చూద్దాం. నంబర్ 1, ప్రశ్నోత్తరాల సమయం. పార్లమెంట్ లేదా శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు మొదటి గంటను ప్రశ్నోత్తరాల సమయంగా పాటిస్తారు. ప్రశ్నలు అడగడానికి 10 రోజుల ముందుగా సభాపతికి నోటీస్ ఇవ్వాలి. ప్రశ్నలు ప్రధానంగా 2 రకాలు: నక్షత్రం మార్కు గల ప్రశ్నలు, నక్షత్ర మార్కు లేని ప్రశ్నలు అని ఉంటాయి. నక్షత్ర మార్కు గల ప్రశ్నలంటే ఈ ప్రశ్నలకు మంత్రులు మౌఖికంగా సమాధానం ఇవ్వాలి. అదనపు ప్రశ్నలకు అవకాశం ఉంటుంది. నక్షత్ర మార్కు లేని ప్రశ్నలంటే ఈ ప్రశ్నలకు మంత్రులు రాతపూర్వకంగా సమాధానం ఇస్తారు. అదనపు ప్రశ్నలకు అవకాశం ఉండదు. ఏ ప్రశ్నలు నక్షత్ర మార్కు గలవి, ఏవి నక్షత్ర మార్కు లేనివి అనేది సభాపతి నిర్ణయిస్తారు. నంబర్ 2, ఎజెండా. సభలో చర్చించుటకు ముందుగానే నిర్ణయించబడిన కార్యక్రమాల పట్టిక ఎజెండా. నంబర్ 3, 0 అవర్. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఎజెండా కార్యక్రమాల ముందు సమయమే 0 అవర్. భారత పార్లమెంటు సృష్టించిన ముఖ్య సాంప్రదాయంగా దీన్ని పేర్కొనవచ్చు. ఈ 0 అవర్ 1962లో ప్రవేశపెట్టినప్పటికీ 1964 నుండి ముఖ్య సాంప్రదాయంగా కొనసాగుతున్నది. ముందస్తు నోటీసు లేకుండా ప్రశ్నలు అడగవచ్చు. సాధారణంగా మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు దీన్ని పాటిస్తారని పేర్కొన్నప్పటికీ ఇటీవల పార్లమెంటు సమావేశాలు ముందుగా ప్రారంభమవుతున్నాయి. అందువల్ల సభాపతి విచక్షణను అనుసరించి దీన్ని పాటిస్తారు. నంబర్ 4, వాయిదా తీర్మానం. ప్రజా ప్రాముఖ్యం కలిగిన లేదా అత్యవసరమైన అంశంపై చర్చించుటకు ఎజెండాలోని కార్యక్రమాలను వాయిదా వేయాలని కోరుతూ ప్రవేశపెట్టే తీర్మానమే వాయిదా తీర్మానం. వాయిదా తీర్మాన నోటీసుపై కనీసం 50 మంది సభ్యులు సంతకం చేయాలి. దీనిని అనుమతించడం సభాపతి విచక్షణ పైననే ఆధారపడి ఉంటుంది. నంబర్ 5, సావధాన తీర్మానం. ప్రజా ప్రాముఖ్యం కలిగిన అంశాలపై చర్చించాలనే ఉద్దేశంతో సభ యొక్క దృష్టిని ఆకర్షించుటకు ఈ తీర్మానం ప్రవేశపెడతారు. దీనిని అనుమతించడం సభాపతి యొక్క విచక్షణ పైననే ఉంటుంది. 0 అవర్ తరువాత ఎజెండా కంటే ముందు సావధాన తీర్మానానికి అవకాశం ఇస్తారు. నంబర్ 6, పాయింట్ ఆఫ్ ఆర్డర్. సభలోని కార్యక్రమాలు సభా నియమ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగే సందర్భంలో సభలో చర్చ పక్కదోవ పట్టినప్పుడు సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్ను లేవనెత్తవచ్చును. కనీసం 2 సభ్యులు దీనిని సమర్థించాలి. దీనిని అనుమతించడం సభాపతి విచక్షణ పైననే ఆధారపడి ఉంటుంది. నంబర్ 7, అర్ధగంట చర్చ. పార్లమెంటు సమావేశాల ముగింపు దశలో అనగా ఆ రోజు సమావేశాన్ని ముగించుటకు చివరి అరగంటను అర్ధగంట చర్చకు కేటాయిస్తారు. ప్రశ్నోత్తరాల సమయంలో తగిన ప్రాధాన్యత లభించని సమస్యలను చర్చించుటకు దీనిని ఉపయోగిస్తారు. సోమ, బుధ, శుక్రవారాల్లో మాత్రమే అనుమతించబడే అర్ధగంట చర్చలో చర్చించే అంశంపై 3 రోజుల ముందుగా నోటీస్ ఇవ్వాలి. నంబర్ 8, అడ్జోర్న్. పార్లమెంట్ లేదా శాసనసభను తాత్కాలికంగా వాయిదా వేయడమే అడ్జోర్న్. సభాపతులు తాత్కాలిక వాయిదా వేస్తారు. సభాపతి సభను వాయిదా వేయినప్పుడు తిరిగి సమావేశాలు ఏ తేదీన ఏ సమయంలో జరుగుతాయనేది ముందుగానే తెలుపుతూ సభను వాయిదా వేస్తారు. నంబర్ 9, సైని డై. అర్ధాంతర వాయిదా. జరుగుతున్న సమావేశాలను తరువాత తేదీని లేక సమయాన్ని ప్రకటించకుండా అర్ధాంతరంగా వాయిదా వేయుటను సైనిడై అంటారు. లోక్సభ లేదా విధానసభ స్పీకర్లు సైనిడై చేస్తారు. నంబర్ 10, ప్రోరోగ్. పార్లమెంటు లేదా శాసనసభ సమావేశాలు ముగిసిన తరువాత రాష్ట్రపతి పార్లమెంటును, గవర్నర్ శాసనసభను దీర్ఘకాలికంగా వాయిదా వేయుటను ప్రోరోగ్ అని అంటారు. నంబర్ 11, గులటైన్. పార్లమెంటు లేదా శాసనసభ సమావేశాల ముగింపు దశలో వివిధ బిల్లులపై సమగ్ర చర్చ జరుపుటకు తగిన సమయం లేని సందర్భంలో ఎలాంటి చర్చ లేకుండానే బిల్లులను ఆమోదించుటను గులటైన్ అని అంటారు. నంబర్ 12, క్లోజర్ మోషన్. పార్లమెంటులో ఏదైనా అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో చర్చను అర్ధాంతరంగా నిలిపివేసి బిల్లుపై సభ్యుల అభిప్రాయాన్ని కోరుతూ ఓటింగుకు పెట్టడాన్ని క్లోజర్ మోషన్ అంటారు. నంబర్ 13, అభిశంసన తీర్మానం. ప్రభుత్వంలోని ఒక మంత్రిపై గాని, కొందరు మంత్రులపై గాని, లేక మొత్తం ప్రభుత్వంపై గాని ఈ తీర్మానం ప్రవేశపెడతారు. సభా హక్కుల
పద్ధతుల్ని ఉల్లంఘించినప్పుడు, సభకు తప్పుడు సమాచారం అందించినప్పుడు, ఆయా మంత్రుల శాఖల్లో అవకతవకలు జరిగినప్పుడు ప్రతిపక్షాలు ఈ తీర్మానం ప్రవేశపెడతారు. ఈ తీర్మానం పెట్టుటకు తప్పనిసరిగా కారణం చూపాలి. ఈ తీర్మానం నెగ్గినప్పుడు ప్రభుత్వం గాని మంత్రులు గాని తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. అది వారి నైతికత పైననే ఆధారపడి ఉంటుంది. నెంబర్ 14 అవిశ్వాస తీర్మానం. ఒక ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే తీర్మానం. ఒక మంత్రిపై గాని కొందరు మంత్రులపై గాని దీన్ని ప్రవేశపెట్టరాదు. మొత్తం ప్రభుత్వంపై ఈ తీర్మానం ప్రవేశపెట్టాలి. ప్రత్యేక కారణాలు చూపాల్సిన అవసరం లేదు. తీర్మానం నెగ్గితే ప్రభుత్వం తప్పనిసరిగా రాజీనామా చేయాలి. మొదటి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్న ప్రధాని నెహ్రూ 1961లో అన్నమాట. ఎక్కువ సార్లు ఈ తీర్మానాన్ని ఎదుర్కొన్న ప్రధాని పివి నరసింహారావు. ఈ తీర్మానం వల్ల అధికారం కోల్పోయింది మాత్రం అటల్ బిహారీ వాజ్పేయి. నెంబర్ 15 విశ్వాస తీర్మానం. లోక్సభలో విశ్వాసాన్ని కాపాడుకున్నంత వరకే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. లోక్సభలో ఏ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించని పక్షంలో రాష్ట్రపతిచే నియమించబడే ప్రధాని మరియు మంత్రిమండలి నిర్ణీత గడువులోగా విశ్వాస పరీక్షలో నెగ్గాల్సి ఉంటుంది. ఈ తీర్మానం వీగిపోతే మాత్రం ప్రభుత్వం రాజీనామా చేయాలి. ఈ తీర్మానాన్ని మొదటగా ప్రవేశపెట్టిన ప్రధాని చరణ్ సింగ్. ఈ తీర్మానం ఓడిపోయి అధికారం కోల్పోయిన మొదటి ప్రధాని మాత్రం విపి సింగ్.